థ్యాంక్ యూ వినోద్ భాయ్. అవి ఇప్పుడు మనం అంతా కూడా పెద్దవాళ్ళు ఉపన్యాసాలు విని చాలా కుంగిపోయి ఉన్నాం కాబట్టి ఒక యువ కెరటం మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడైనటువంటి మా చిరుతపుల్లి ఉదయ్ కుమార్ గారు మాట్లాడతారు. ఏఎస్ఎఫ్ నాయకుడు ఆయన. థ్యాంక్ యూ సార్. సార్ మీద దాడి కాగానే ఎమ్మటే స్పందించిన సందర్భం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ 1,30,000 ఇన్స్టాగ్రామ్లో పోయింది, 1,26,000 ఫేస్బుక్లో పోయింది. పెద్ద చర్చ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే నర అంతకులే దేశ అధినేతలై పాలిస్తున్నటువంటి యుగంలో గుజరాత్ ఏకపక్ష మారణకాండలో 3,000 మందిని నరికి చంపిన చరిత్ర వీళ్ళది. ఆ మతోన్మాదం ఏ రూపం తీసుకుంది అంటే తెలంగాణ రాష్ట్రం దాకా రమణమూర్తి సార్ దాకా వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. రామానుజాచార్యులను చూడలేదు, వివేకానందుని చూడలేదు, బసవన్నను చూడలేదు, కానీ రమణమూర్తి సార్ని మాత్రం మనం చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే హిందూ మతం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అనేక రకాలుగా విభాగాలుగా ఉండి మనుషులను మనుషులుగా జంతువుల కంటే హీనంగా చూసినటువంటి సందర్భం కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న సందర్భంలో ఆ మతాన్ని రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలని రాజ్యాంగం చెప్పినా కూడా ఈ మతోన్మాద కుక్కలు ముందు దగ వెనక దగ మీది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. ఎందుకంటే మతాన్ని మతోన్మాదంగా పెట్టేగిపోతున్నటువంటి సందర్భాలు వాళ్ళకి ఎంత సబ్జెక్ట్. రమణమూర్తి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4 గంటలు చర్చలు, ఆశ్రమాన్ని సందర్భించినప్పుడు ఒక 40-50 పుస్తకాలు ప్రేమతో ఇచ్చినటువంటి సందర్భం. ఒక ఎంత జ్ఞాన ప్రపంచం ఉంటే ఈ సమాజంలో మత సామరస్యాన్ని కాపాడుతూ మత విద్వేషాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో ఒక సంస్కరణవాదంగా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మతాన్ని ఎట్లా వాడుకుంటున్నారు. అక్కడ గుజరాత్లో కూడా దళితులను, ముస్లింలను, పేదవాళ్ళను మీరు ఆ ముస్లింలను చంపేస్తే భూములు వస్తాయి, ఆస్తులు వస్తాయి, కాబట్టి వాళ్ళని చంపండి అని ఒక అబద్ధపు ప్రచారం చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి చంపించినటువంటి సందర్భం. కాబట్టి ఆ మత ఉన్మాద ప్రక్రియలు ఇవాళ తెలంగాణ దాకా వ్యాప్తిస్తున్నాయంటే మనము నిద్రలో ఉండేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఈ విషయాన్ని మనం డీజీపీ దాకా తీసుకుపోవాలి. రాష్ట్రంలో గ్రామాన మండలాన విస్తృత ప్రచారం చేసి ఈరోజు రమణమూర్తి సార్ మీద అయింది, రేపు మన మీద అవుతుంది. ఎందుకంటే రమణమూర్తి సారు ప్రపంచ స్థాయిలో తన జ్ఞాన ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా విస్తరిస్తున్నాడు. తను చిన్న వయసు నుంచి దాదాపుగా 40-45 సంవత్సరాలుగా వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి సమాజ మార్పుకు శ్రీకారం చుట్టి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సృష్టించి మనిషిని మనిషిగా ప్రేమించాలి, సమానత్వం రావాలి. కాబట్టి ఈ సమానత్వం రావాలి అంటే హిందూ మతంలో ఉండేటువంటి అసమాన విలువలకు వ్యతిరేకంగా, హిందూ మతం పేరుతో చేస్తున్నటువంటి ద్వేషాలకు వ్యతిరేకంగా, హిందూ మతం ద్వారా మూక హత్యలకు వ్యతిరేకంగా. ఎందుకంటే ఇప్పుడు గోవులను మనం తీసుకుపోతున్నప్పుడు గో హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి గో హత్యలు జరుగుతాయి అనుకున్నప్పుడు ఈ దేశంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనేటువంటి అంశము ఒక చర్చ రూపకంగా వస్తున్నటువంటి సందర్భంలో మరి దేశ ప్రధానమంత్రి కావచ్చు, దేశ నాయకత్వం కావచ్చు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించవచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు ఒక జంతువును కావచ్చు, ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ అస్తిత్వం ద్వారా పబ్బం గడుపుకునేటువంటి మూర్ఖులు వాళ్ళు. హిందూ మతాన్ని సంస్కరించేది వాళ్ళు కాదు, హిందూ మతాన్ని సంస్కరించేది, మనుషులను మనుషులుగా చూసేది రమణమూర్తి లాంటి గొప్ప మేధావులు. మనం ఇవాళ కంటికి రెప్పలో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ వీడియో వచ్చిందో లేదో వచ్చిన 30 సెకండ్లు ఎమ్మటే కూడా అది చూసిన తర్వాత నేను స్పందించినటువంటి సందర్భం. ప్రపంచ చరిత్రలో ఎక్కడ అన్యాయం జరిగినా ఉస్మానియా గడ్డగా ఓయి బిడ్డలుగా ప్రశ్నించడం అనేటువంటిది మా సహజ లక్షణంలో ఉన్నది. ఎక్కడనో మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి మేము ఉద్యమ చైతన్యాన్ని ఉగ్గుపాలతో తీసుకున్న సందర్భంలో రమణమూర్తి గారి మీద జరిగినటువంటి దాడి హేయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే ఈ మతోన్మాద కుక్కలకి సబ్జెక్ట్ ఉండదు, ఆలోచన ఉండదు, మూర్ఖత్వం ఉంటుంది, ఎర్రితనం ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ ఊరుకొక్కలు రావాలని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాస్తే అది రాష్ట్రం అంతా వైరల్ అయింది. ఆ ఆర్టికల్ చదవకుండానే లకారం నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భాలు మన ఫేస్బుక్లలో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం ఉన్నతంగా మాట్లాడి సమాజంలో ఒక గొప్ప ఆలోచనను మనం పరిచయం చేసి మనిషిని మంచిగా చూడాలి, కులాలు పోవాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, అందరం సమానంగా ఉండాలి, మనుషులుగా బతుకుదామనే నమ్మకాల మీద మాట్లాడుతుంటే మనం దేశద్రోహులము, అర్బన్ నక్సలెట్లము ఇటువంటి వికృతమైనటువంటి పదాలు ఉపయోగించి మేమే దేశాన్ని ఉద్ధరిస్తున్నాము, ఈ దేశ ధర్మం హిందువులం, ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు, నా దేహం ముక్కలైన ఈ దేశ ముక్కలు కానీ అని వాళ్ళు మాట్లాడతారు. ఏది ముక్కలేది? దేశము తగ్గడానికి ఎన్ని హిందూ సమ్మేళనాలు ప్రవేశపెట్టిండు మన రమణమూర్తి సార్ గారు. ఒక్కసారి జై భారత్ పేరుతో కానీ మేము వస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు, ఉదయ్ ఇప్పుడు కాదు కానీ ఒక 10-20 ఏళ్ల కింద ఏదో పత్రిక ఉంది సార్, విజయ విహారం అనేటువంటి పత్రిక ఒక అద్భుతాలను సృష్టించింది ఉదయ్, అది నువ్వు చదవాలన్న సందర్భం. కాబట్టి మనం అందరం కూడా
గతంలో ఉన్నటువంటి చరిత్ర వాస్తవాన్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించే విధంగా మనం అర్థం చేసుకోవాలి, చదవాలి, మాట్లాడాలి, అన్యాయం మీద ఎదిరించాలి. ఇటువంటి మత కుక్కలని బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఒక ఉర్దూ టీచర్ మీద ఎట్లా దాడి అయిందో మనకు తెలుసు, ఆటోల మీద ఎంత బహిరంగంగా రాస్తా ఉన్నారో తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్తారు కులము ఇంటి కడప అవతలు ఉండాలి, మనం అందరం హిందువులం అని మాట్లాడతారు. హిందువులంటే హిందువులలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి, కుల అణచివేతలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, ఆకలి సమస్య ఉన్నది, మహిళల మీద అఘాయిత్యాలు ఉన్నాయి, ఏవో లక్షల సమస్యలు ఉన్నాయి. ఇవి మాట్లాడరండి వాళ్ళు. ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని మతాల ద్వారా మనుషులను విభజించి వాళ్ళ రాజకీయ అస్తిత్వం మీద పునాదిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెట్టేగిపోతున్నటువంటి సందర్భం. కాబట్టి హిందూ ఉన్మాద కుక్కలకు వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కాపాడుతూ, ఎందుకంటే మనది బయోడైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న భాషలు ద్వారా భారతదేశం అనేటువంటిది ఏకత్వం. కాబట్టి ఏకత్వ రూపేణ ఈ దేశంలో గొప్ప హిందూ మతాన్ని సంస్కరించేటువంటి మేధావి ఎవరైనా ఉన్నారంటే జై భారత్తో రమణమూర్తి సారే అనేది మనం అర్థం చేసుకోవాలి. రమణమూర్తి సార్ను కాపాడుకోవాలి. 100% ఉస్మానియా గడ్డ రమణమూర్తి సార్ గారికి ఖచ్చితంగా అండ ఉంటుంది. మీరు ఇక్కడనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించండి. ఈ రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలతో ఈ యొక్క సమస్యను విస్తృత వ్యాప్తం చేసి అటువంటి మూర్ఖపు కుక్కలను బయటికి రాకుండా ఇంక ఎవ్వడు కూడా అటువంటి ప్రయోగాలు చేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ఆ దాడిని ఖండిస్తూ సార్కు అండగా ఉంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగ పట్టాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.